ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అనేది ఓన్లీ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. సిగ్మా వేరియంట్ బేస్ వేరియంట్లో రావు. మిగతా 3 వేరియంట్స్లో కూడా ఈ ఆడియో రిలేటెడ్ కంట్రోల్స్ అనేది అయితే వచ్చేస్తాయి. బట్ ఈ రైట్ సైడ్ ఇక్కడ ప్లెయిన్గా ఉంది, ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇదేంటంటే జీటా వేరియంట్. ఇదే సేమ్ మనం ఒకవేళ ఆల్ఫా వేరియంట్ తీసుకుంటే కనుక ఈవెన్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు, బయటికి దిగచ్చు కూడా. సో మీకు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఈ ఏప్రిల్ 14 తర్వాత నుంచి మళ్ళీ దీంట్లో ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయి. ఈ మారుతి సుజుకి అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్లోనూ మళ్ళీ ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే 2025 వేరియంట్ మారుతి సుజుకి బెలినో. అంటే మేజర్గా మరీ ఓవర్గా చేంజెస్ అయితే ఏం చేయలేదు 2024 నుంచి 25కి. అందుకని ఈ వీడియోలో నేనేం చేస్తానంటే అసలు ఏ వేరియంట్స్ ఉంటాయి, ఏ వేరియంట్స్లో మనకి ఏ స్పెసిఫికేషన్స్ అంటే ఏమేమి మారుతాయి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో కంఫర్టబుల్ హ్యాచ్ బ్యాక్ గురించి మీరు చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో మీకు కంపల్సరీగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ మారుతి సుజుకిలో బెలినో కానీ లేదంటే టొయోటాలో గ్లాన్సా కానీ రెండు కూడా సేమ్ ఒకే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసినవి. కొన్ని స్టైలిష్కి సంబంధించిన సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయంటే క్రోమ్ యాక్సెంట్స్ కానీ ఇలాంటివి కొన్ని మారుతాయి తప్ప లోపల కంఫర్ట్ కానీ లేదంటే ఇంజన్ కానీ అండ్ బూట్ స్పేస్ కానీ ఇలాంటి వాటిలో మేజర్గా చేంజ్ అయితే ఏముండదు. అండ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే కొంత ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే ఈ మారుతి సుజుకి బెలినోలో టోటల్గా ఏముంది ఏంటనేది అయితే మీకు యూజ్ అయ్యే విధంగా నేనైతే చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో టోటల్గా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సిగ్మా, డెల్టా, జీటా అండ్ ఆల్ఫా, టోటల్ 4 వేరియంట్స్ ఉంటాయి. సిగ్మా అనేది బేస్ వేరియంట్, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే వస్తుంది. మిగతా 3 కూడా మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే వస్తాయి. అండ్ మధ్యలో 2 వేరియంట్లు ఏదైతే ఉన్నాయో అంటే డెల్టా అలాగే జీటా, ఈ 2 వేరియంట్లో ఒకవేళ మీరు సిఎన్జితో కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే జీటా వేరియంట్ విత్ సిఎన్జి అనమాట. దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 1.2 లీటర్ అంటే 1197 cc ఓన్లీ పెట్రోల్ ఆప్షన్ తోటి వస్తుంది. దీంట్లో డీజిల్ వేరియంట్స్ అయితే ఏం లేవు. 4 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 89.7 PS పవర్ అలాగే 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఒకవేళ సిఎన్జిలో చూసుకుంటే మనకి పవర్ అండ్ టార్క్ అనేది తక్కువ ఉంటాయి కదా, 77.5 PS పవర్ అలాగే 98.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒకవేళ సిఎన్జి అయితే కనుక. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఫ్రంట్ డిజైన్ ఎలిమెంట్ మొత్తం అంతా చూస్తున్నారు కదా, మధ్యలో గ్రిల్ కానీ టోటల్గా మధ్యలో క్రోమ్ ఏరియా కానీ సుజుకి లోగో కానీ ఓవరాల్గా ఈ టైప్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో లైట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సిగ్మా అండ్ డెల్టాలో వచ్చేటప్పటికి ఏంటంటే హాలోజన్ హెడ్ లైట్లు అయితే వస్తాయి. అండ్ అదే సేమ్ జీటా ఆల్ఫాలో చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్లు అయితే వస్తాయి. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అయితే లేవు, బట్ ఫాగ్ ల్యాంప్స్ దేంట్లో వస్తాయంటే ఓన్లీ టాప్ ఎండ్ అంటే ఆల్ఫా వేరియంట్లో మాత్రమే వస్తాయి. ఆల్ఫా అండ్ జీటా అంటే టాప్ 2 వేరియంట్స్లో ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ విత్ ఫాలో మీ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఫాలో మీ ఫంక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆఫ్ చేసిన తర్వాత మన ఇంట్లోకి వెళ్ళే వరకు అంటే ఒక 15 to 20 seconds లైట్స్ అయితే ఈ టైప్లో లైట్ అయి ఉంటాయి. సైడ్ ఓఆర్విఎమ్స్ దగ్గర కూడా చూస్తున్నారు కదా, ఈ టైప్లో సిగ్నల్ లైట్ అయితే లైట్ అవుతుంది. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అనేది ఓన్లీ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేటప్పటికి డెల్టా, జీటా, ఆల్ఫా అంటే మనము ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పవర్ విండో క్లోజ్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవాలన్నా ఇది ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్. ఆటో ఫోల్డింగ్ అంటే ఏం లేదు, మనం కీ అంటే సెంట్రల్ లాకింగ్ అది చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవడం, మళ్ళీ సెంట్రల్ లాకింగ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం అది అవుతుంది. అది ఓన్లీ ఆల్ఫాలోనే ఉంటుంది. అండ్ సిగ్మా ఏదైతే ఉందో బేస్ వేరియంట్ దాంట్లో అయితే ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఇవేం రాదు, జస్ట్ మనం మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ దీంట్లో డైమెన్షన్స్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. మరి ఆఫ్ రోడ్ సెగ్మెంట్కి తీసుకెళ్లే వెహికల్ అయితే ఇది కాదు. ఈ టోటల్ వెహికల్ లెంత్ చూసుకుంటే కనుక 13 feet అయితే ఈ టోటల్ లెంత్ ఉంటుందన్నమాట. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 4.9 feet ఈ హైట్ అయితే ఉంటుందంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఎంఎంలో అయితే చెప్పట్లేదు, ఫీట్లో అయితే చెప్తున్నాను. 4.9 feet అయితే ఉంటుంది. అండ్ వీల్ బేస్ చూసుకుంటే 8.2 feet వీల్ బేస్ అయితే ఉంటుంది. ఈ టోటల్ విడ్త్ చూసుకుంటే కనుక 5.7 feet అనేది ఈ విడ్త్ ఉంటుంది. సో ఈ విడ్త్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే లోపల సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ బెలినోలో సీట్ వైడ్ ఎక్కువ ఉంటుంది, అంటే విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నాలాగా ఉన్న వాళ్ళకి. దీంట్లో వీల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సిగ్మా అండ్ డెల్టా ఫస్ట్ 2 వేరియంట్లో స్టీల్ వీల్స్ వస్తాయి. జీటా అండ్ ఆల్ఫా ఈ 2 వేరియంట్లో ఎలా వీల్స్ వస్తాయి. స్టీల్ వీల్స్ వచ్చిన దాంట్లో ఏంటంటే 15 inch వస్తాయి, 185/65 R15 వస్తాయి. రేడియల్ ట్యూబ్లెస్ టైర్సే. అదే సేమ్ జీటా అండ్ ఆల్ఫా ఇక్కడ మీరు చూస్తుంది జీటా వేరియంట్ కదా. సో దీంట్లో వచ్చేటప్పటికి ఇలాగా ఎల్ఐ వీల్స్ వస్తాయి, 195
5x55 ఆర్ 16 వస్తాయి. 16 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి. ఇవి కూడా రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. అపోలో నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో ఆల్ఫా వేరియంట్లో చూసుకుంటే మనకి డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్ సిల్వర్ టైప్ ఎలా వీల్స్ వచ్చాయి కదా, దాంట్లో వచ్చేటప్పటికి డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తాయి. అండ్ ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా సరే మ్యాక్ఫర్సన్ స్టడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టార్షన్ బీమ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఏం రాలేదు, జస్ట్ ఈ టైప్లో యాంటీనా అయితే వచ్చింది. అండ్ రేర్ స్పాయిలర్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ టెయిల్ ల్యాంప్, మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకా మెయిన్గా దీంట్లో ఏంటంటే ఈ డీఫాగర్ అనమాట. ఈ డీఫాగర్ లైన్స్ అనేది మనకి అన్ని వేరియంట్స్లో ఉంటాయి. బట్ ఈ రేర్ వాషర్ అండ్ వైపర్ మాత్రం ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్ ఏవైతే ఉంటాయో జీటా అండ్ ఆల్ఫా, ఈ 2 వేరియంట్లో మాత్రమే ఈ వైపర్ అండ్ వాషర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఈ క్రోమ్ టైప్లో డిజైన్ అయితే ఉంది, సుజుకి లోగో ఉంది. అండ్ దీంట్లో రివర్స్ కెమెరా అయితే వచ్చింది. అండ్ టెయిల్ ల్యాంప్స్, మొత్తం రివర్స్ లైట్, ఇవన్నీ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఈ రేర్ వ్యూ కెమెరా అనేది మనకి జీటా అండ్ ఆల్ఫా ఇందాక ఏదైతే చెప్పానో, సో టాప్ అండ్ వేరియంట్స్ రెండిట్లో వస్తుంది. బట్ అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా ఏంటంటే ఈ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో, టోటల్గా ఇక్కడ 4 సెన్సర్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి అన్ని వేరియంట్స్లో వస్తాయి. అండ్ ఇక్కడ నెంబర్ బోర్డు హోల్డర్ అయితే ఉంది. అండ్ ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో నార్మల్గా ఏంటంటే 318 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. బట్ ఇది సిఎన్జి వేరియంట్ కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 10 to 12 kg వరకు సిఎన్జి అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ ట్యాంక్ ఉండడం వల్ల మనకి యాజ్ వెల్ as స్పేర్ టైర్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ స్పేస్ అయితే మనకి లగేజ్ పెట్టుకునే స్పేస్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ అంతా కూడా వీటికే సరిపోయింది. సిఎన్జి వేరియంట్ తీసుకుంటున్న వాళ్ళు మరి ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. మోస్ట్లీ సిఎన్జి ఏంటంటే ట్యాక్సీ పర్పస్లో అది తీసుకుంటారు కాబట్టి బయట పైన క్యారేజ్ అయితే వేయిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఓకే, కానీ ఫ్యామిలీ పర్పస్లో తీసుకునేవారు అయితే మరి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. పెట్రోల్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి, యాజ్ వెల్ as సిఎన్జి కూడా ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. అండ్ పెట్రోల్ వచ్చేటప్పటికి 37 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కంపెనీ క్లెయిమ్ అయితే 22.94, అంటే ఆల్మోస్ట్ 23 వరకు అయితే ఉంది. అండ్ సిఎన్జి తోటి పెర్ కేజీ వచ్చేటప్పటికి 30.16 అయితే మైలేజ్ ఉంది. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ 25 వరకు వస్తున్నాయి. మారుతి సుజుకీలో సిఎన్జి వేరియంట్ ఏవి తీసుకున్నాను అయితే చెప్తున్నారు. దీంట్లో కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. జస్ట్ నార్మల్గా లాక్ అండ్ అన్లాక్ ఫీచర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే సుజుకి లోగో అయితే ఉంది. ఈవెన్ మాన్యువల్గా కూడా మనం అయితే కీ తీసుకోవచ్చు అనమాట. ఈ టైప్లో మనం మాన్యువల్గా కూడా కీ ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెంట్రల్ లాకింగ్ అనేది మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా వస్తుంది. ఇంట్లో టోటల్గా కలర్స్ చూసుకుంటే కనుక 7 కలర్స్ అయితే వస్తాయి. నెక్సా బ్లూ, గ్రే కలర్ వస్తుంది, ఆర్కిటిక్ వైట్ కలర్ వస్తుంది, స్ప్లెండిడ్ సిల్వర్ అండ్ ఓపులెంట్ రెడ్, లక్స్ బీజ్ కలర్ అండ్ బ్లూయిష్ బ్లాక్. ఇది ఏంటంటే బ్లూయిష్ బ్లాక్ అనేది ఆల్మోస్ట్ మనకి బ్లాక్ టైప్లోనే ఉంటుంది. అండ్ డోర్ ఓపెనింగ్స్ కూడా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ది 90 డిగ్రీ, ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు అయితే ఉంది, అంటే ఒక 85 డిగ్రీ అలాగే వేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అయితే ఒక 75 to 80 డిగ్రీ వరకు ఓపెనింగ్ అయితే ఉంది. బట్ మెయిన్గా ఏంటంటే వీల్ బేస్ని బట్టి అండ్ ఇక్కడ స్పేస్ని బట్టి ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే ఈజీగా లోపలికి వెళ్ళచ్చు, బయటికి దిగచ్చు కూడా. ఆల్మోస్ట్ అంటే ఈ ఓపెనింగ్ అనేది వాళ్ళకి ఏమో ఇబ్బందిగా అయితే అనిపించదు, ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సీట్ క్వశ్చన్ కానీ, లేదంటే ఇక్కడ స్పేస్ కానీ, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా థై సపోర్ట్ కానీ, ఈ థై సపోర్ట్ లెగ్ రూమ్ అనేది పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంది. కొంతమంది లావుగా ఉండొచ్చు, కొంతమంది పొడుగ్గా ఉండొచ్చు. సో దాన్ని బట్టి అయితే డిఫరెన్స్ ఉంటుంది. మీరు షోరూమ్కి వచ్చి మీరు చూసుకుంటేనే ఇదైతే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ హెడ్ రూమ్ కూడా నాకైతే ఎటువంటి ఇష్యూ లేదు. నా హైట్ వచ్చేటప్పటికి ఫర్ రిఫరెన్స్ 5'8", అండ్ 3 persons బ్యాక్ సీట్లో కంఫర్టబుల్గా కూర్చుని వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏ కార్స్ చూస్ చేసుకోవచ్చు అంటే దాంట్లో ఆ లిస్ట్లో ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో మొత్తం, అంటే బ్యాక్ సైడ్ 3 passengers అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి, అండ్ ఫ్రంట్ 2 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తాయి. ఈ హెడ్ రెస్ట్ అనేది మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు అన్నిటిలో ఉంటాయి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది. అండ్ సేఫ్టీ రిలేటెడ్ 3-point సీట్ బెల్ట్ ఉంటుంది, యాజ్ వెల్ as బ్యాక్ సీట్లో ఈవెన్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ చిల్డ్రన్ సీట్స్ మీరు ఒకవేళ ఫిక్స్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మధ్యలో రేర్లో ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్స్ ఇలాంటివి అయితే ఏం లేవు, జస్ట్ సీట్ మాత్రమే ఉందంతే.
అండ్ ఈవెన్ మీరు కావాలంటే 60-40 స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ లగేజ్ స్పేస్ కావాలి, వెనకాల పాసెంజర్స్ లేరు అనుకుంటే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం లగేజ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా రేర్లో ఏసీ వెంట్స్ చూసుకున్నా సరే ఇదేంటంటే జెటా అండ్ ఆల్ఫా టాప్ అండ్ 2 వేరియంట్స్లో మాత్రమే వస్తాయి. ఫస్ట్ 2 వేరియంట్స్లో అయితే రాదు. అండ్ అలాగే ఇక్కడ యూఎస్బి యాజ్ వెల్ as టైప్ సి 2 ఛార్జింగ్ స్లాట్స్ కూడా ఉన్నాయి, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, ఈ రిక్లైనింగ్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అనేది ఇదేంటంటే ఆల్మోస్ట్ అన్ని కార్స్లో వస్తాయి. అండ్ ఈ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి టాప్ అండ్ 2 వేరియంట్లో అంటే జీటా అండ్ ఆల్ఫా 2 వేరియంట్లో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. కింద కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి మన డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మారుతిలో నాకు నచ్చింది ఏంటంటే ఒకవేళ మీరు ముందర వేరియంట్ బేస్ వేరియంట్లు తీసుకున్నా ఈ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఒక 10,000 to 15,000 అయితే ఛార్జ్ చేస్తారు. బట్ మీకు దీంతో పాటు ఇస్తారు. మిగతా బ్రాండ్స్లో ఎలా ఉంటుందంటే టోటల్ సీట్ మార్చేయాలి 30,000 or 40,000 అంటారు. బట్ మారుతిలో అలా ఉండదు. స్టీరింగ్ చూసుకుంటే చాలా స్మూత్ ఉంటుంది. అంటే మనము ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ స్టీరింగ్ కాబట్టి, ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో ఏంటంటే ఈ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫీచర్ ఉంది కదా, ఈ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫీచర్ అనేది మనకి టాప్ అండ్ 2 వేరియంట్ అంటే జీటా అండ్ ఆల్ఫాలో వస్తుంది. సిగ్మా అండ్ డెల్టా ఆప్షన్లో ఏంటంటే మనకి టెలిస్కోపిక్ అనేది రాదు, జస్ట్ ఇలాగా టిల్ట్ ఆప్షన్ మాత్రమే వస్తుంది. డ్రైవర్ సైడ్ డోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పవర్ విండోస్ రిలేటెడ్ మొత్తం స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ as సెంట్రల్ లాకింగ్ రిలేటెడ్ కానీ, అలాగే బ్యాక్ సైడ్ విండో గ్లాసెస్ గురించి కానీ, బ్యాక్ సైడ్ కాదు డ్రైవర్ కాకుండా మిగతా 3 విండో గ్లాసెస్ లాక్ ఆప్షన్ కానీ, అండ్ ఓఆర్విఎమ్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డ్రైవర్ సైడ్ ఆటో అప్ అండ్ ఆటో డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్తో పాటు దీంట్లో ఏంటంటే పించ్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది అనమాట. పించ్ ప్రొటెక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇలా ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వచ్చిందంటే మళ్ళీ కిందకైతే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆటో డౌన్ యాజ్ వెల్ as ఆటో అప్ ఫంక్షన్ అయితే ఉంది. ఈ పించ్ ప్రొటెక్షన్ అనేది ఒక రకంగా నెగిటివ్ అనుకోవచ్చు, ఒక రకంగా పాజిటివ్ అనుకోవచ్చు. అది యూస్ఫుల్ ఫీచరా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఏంటంటే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ వస్తాయి, కొంచెం గ్రీన్ షేడ్తో అయితే వస్తాయి అనమాట. మళ్ళీ మనం ఫిల్మ్ అది వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఎండని మరీ అట్రాక్ట్ చేసి లోపలికి వేడి అయితే రాకుండా ఉంటాయి. ఇంకా ఏసీ వెంట్స్ చూసుకుంటే ఇక్కడ ఈ టైప్లో అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నారు సిల్వర్ది చిన్న ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ మనకి పెట్రోల్ నుంచి సిఎన్జికి చేంజ్ చేసుకోవాలి, షిఫ్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ హెడ్లైట్ లెవెలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది కదా, ఇది కూడా టాప్ అండ్ 2 వేరియంట్లో అంటే జీటా అండ్ ఆల్ఫా వేరియంట్లో మాత్రమే వస్తుంది. సిగ్మా అండ్ డెల్టాలో అయితే పుష్ స్టార్ట్ బటన్ అయితే రాదు. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవాలన్నా, బానెట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ కింద ఇచ్చే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ కార్స్ అన్నీ కూడా ఇక్కడికి చేంజ్ చేయడం అనేది ఇది ఒక బెస్ట్ ఫీచరు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ హెడ్లైట్ రిలేటెడ్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే మనం మార్చుకోవచ్చు. అండ్ ఆటో హెడ్లైట్ ఫంక్షన్ కూడా ఇక్కడ నుంచి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ స్టీరింగ్ దగ్గర చూసుకుంటే మనకి కాల్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ పైన మనకి వాల్యూమ్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే స్టీరింగ్ మీద ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే సిగ్మా వేరియంట్ బేస్ వేరియంట్లో రావు, మిగతా 3 వేరియంట్స్లో కూడా ఈ ఆడియో రిలేటెడ్ కంట్రోల్స్ అనేది అయితే వచ్చేస్తాయి. బట్ ఈ రైట్ సైడ్ ఇక్కడ ప్లెయిన్గా ఉంది, ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇదేంటంటే జీటా వేరియంట్. ఇదే సేమ్ మనం ఒకవేళ ఆల్ఫా వేరియంట్ తీసుకుంటే కనుక ఈవెన్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. క్రూజ్ కంట్రోల్ కానీ లేదంటే ఇక్కడ హెడప్ డిస్ప్లే, మీరు లాస్ట్ వీడియోస్ నాదేమైనా చూస్తే మీకు ఐడియా ఉంటుంది హెడప్ డిస్ప్లే అంటే ఏంటనేది. అవన్నీ ఏంటంటే ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్లో వస్తాయి. సో ఇక్కడ హెడప్ డిస్ప్లే వస్తుంది, యాజ్ వెల్ as టాప్ అండ్ వేరియంట్లో 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది. అంటే ఈ బయట ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి దగ్గర కెమెరాస్ కానీ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది. సో వాటన్నిటి ద్వారా ఏంటంటే 360 వ్యూ అనేది దీంట్లో చూపిస్తూ ఉంటుంది. టచ్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ టచ్ స్క్రీన్ ఏంటంటే మనకి 7 inch వస్తుంది. అదే సేమ్ అంటే 7 inch వచ్చేటప్పటికి ఏంటంటే సిగ్మాలో అయితే ఏం రాదు, బేస్ వేరియంట్లో అయితే ఏం రాదు. తర్వాత డెల్టా, జీటా ఈ 2 వేరియంట్లో ఈ టైప్లో 7 inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అయితే ఉంటుంది. అదే సేమ్ మనం ఒకవేళ ఆల్ఫా వేరియంట్కి వెళ్తే కనుక 9 inch అయితే వస్తుంది అనమాట. ఈ టీఎఫ్టీ కలర్ డిస్ప్లే ఏదైతే ఉందో అంటే డిజిటల్ ప్లస్ అనలాగ్ టైప్ అయితే వచ్చింది టోటల్ ఎంఐడి అనేది. ఈ టీఎఫ్టీ కలర్ డిస్ప్లే అనేది టాప్ అండ్ 2 వేరియంట్స్లో వస్తుంది. మిగతా వాటిలో ఏంటంటే జస్ట్ నార్మల్ ఎల్సిడి స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవింగ్ టైం చూపిస్తుంది, అండ్ డేటు, మోషన్, ఫ్రంట్, రేర్, అండ్ టార్క్ అండ్ పవర్, యాక్సలరేషన్, బ్రేక్, అండ్ టోటల్ సిఎన్జి మోటం, సిఎన్జి మీద ఎంత తిరిగారు ఏంటనేది.
అండ్ దెన్ పెట్రోల్, సిఎన్జిలో ఇంకా ఎంత లెవెల్ ఉందనేది అయితే చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టోటల్ ఆర్పిఎం మీటర్ అయితే ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది, టోటల్ డ్రైవింగ్ టైం చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ గాజ్ కూడా ఉంది. హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఉంది అండ్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా కొంచెం సిల్వర్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది ఈ స్టైల్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏసీ చూసుకుంటే దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది మనకి టోటల్ అన్ని వేరియంట్స్లో అయితే వస్తుంది. ఏసీ రిలేటెడ్ టోటల్ కంట్రోల్స్ అనమాట. టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా సో మొత్తం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. రేర్ డిఫాగర్ కానీ ఫ్రంట్ డిఫాగర్ కానీ అండ్ రీసర్క్యులేషన్ మోడ్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సిగరెట్ లైట్ ఛార్జర్ సాకెట్ అయితే ఇచ్చారు, 12 వోల్ట్ సాకెట్ అయితే. అంటే ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనం టైర్ ఇన్ఫ్లేటర్స్ అలాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బి ఏ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మాన్యువల్ కాబట్టి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 5 స్పీడ్ ప్లస్ రివర్స్ ఆప్షన్తో అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. సో డ్రైవింగ్ కంఫర్ట్ గురించి ఇంకోటి యాడ్ చేసింది ఏంటంటే దీంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది. ఆర్మ్ రెస్ట్ చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. అంటే మన గియర్కి హ్యాండ్ బ్రేక్కి వీటికి ఇష్యూ అయితే ఏం లేకుండా ఉంది. ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకున్నా కూడా. అండ్ ఈవెన్ దీని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. మరి భారీ స్టోరేజ్ స్పేస్ అయితే కాదు కానీ చిన్న స్టోరేజ్ స్పేస్, మనం మొబైల్ కూడా ఫుల్గా అయితే పట్టదు. ఐఆర్విఎం అయితే చూస్తున్నారు, ఇది వచ్చేటప్పటికి మాన్యువల్ డిమ్ ఆప్షన్తో అయితే వచ్చింది. ఇదే సేమ్ ఆటో డిమ్ ఆప్షన్తో అంటే ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వ్యాంటీ మిర్రర్ అయితే వచ్చింది, బట్ దీంతో పాటు లైట్ రాలేదు కదా. ఈ లైట్ కూడా ఏంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్లోనే వస్తుంది, ఆల్ఫాలోనే వస్తుంది. అండ్ ఈ డ్రైవర్ సైడ్ మోస్ట్లీ దేనికి ఏమేవారు, ఈవెన్ దీనికి టికెట్ హోల్డర్ కూడా లేదు ఏంటో మరి. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే రూఫ్ లైట్స్ అనేది ఈ టైప్లో హాలోజన్ టైప్లో అయితే ఇచ్చారు. స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక టోటల్ 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. అంటే 4 డోర్స్లో 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా టోటల్ సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అదే సేమ్ మనం టాప్ అండ్ ఆల్ఫా వేరియంట్ చూసుకుంటే ఈవెన్ ట్వీటర్స్ కూడా వస్తాయి, 2 ట్వీటర్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఆర్కమీ సౌండ్ సెన్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో అది సౌండ్ క్లారిటీ అనేది మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. గ్లో బాక్స్ చూసుకున్నా సరే స్పేషియస్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, బట్ ఇది కోల్డ్ గ్లో బాక్స్ అలాంటిది అయితే ఏం కాదు. ఇంకా దీంట్లో జీటా ఆల్ఫా అంటే టాప్ అండ్ 2 వేరియంట్స్లో ఈవెన్ సుజుకి కనెక్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ సుజుకి కనెక్ట్ తోటి మనం కనెక్ట్ చేసుకుంటే ఈవెన్ జియో ఫెన్సింగ్ కానీ లేకపోతే స్పీడ్ లిమిట్ నోటిఫికేషన్స్ కానీ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే మన మొబైల్కి అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి టాప్ అండ్ 2 వేరియంట్స్లో మాత్రమే వస్తుంది, మిగతా వేరియంట్స్లో మనకి సుజుకి కనెక్ట్ అనేది అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ చూసుకుంటే మనకి ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఉంటుంది. అలాగే ఈఎస్పి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ హిల్ హోల్డ్ ఇది కూడా అన్ని వేరియంట్స్లో అయితే ఉంటుంది. అండ్ టోటల్ 4 ఎయిర్ బ్యాగ్స్ అనేది టోటల్ అన్ని వేరియంట్స్లో అయితే ఉంటాయి. అట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 11,50,000 అయితే ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీరు చూసిన ఈ సిఎన్జి వేరియంట్ మాన్యువల్ దట్టు జీటా వేరియంట్ అనమాట. ఇది 11,50,000 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్ ప్రైస్ కానీ టెస్ట్ రైడ్ అవైలబిలిటీ గురించి కావాలనుకుంటే కనుక ఈ కాకినాడ షోరూమ్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వరుణ్ మారుతి సుజుకి నెక్సా షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఒకవేళ మీరు రాజమండ్రిలో ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు హైవేలో వరుణ్ మారుతి సుజుకి ఏరియా ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. దీనికంటే ముందర వేరియంట్ అంటే డెల్టాలో సిఎన్జి వేరియంట్ చూసుకుంటే కనుక 10,40,000 అయితే ఉంటుంది. అండ్ టోటల్ ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి మారుతి సుజుకి బెలినో టోటల్ ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 6,90,000 స్టార్టింగ్. అదే సేమ్ మనకి 8,35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. అక్కడి నుంచి 12,16,000 వరకు మనకి టోటల్ వేరియంట్స్ అయితే ఉంటాయి. అంటే మాన్యువల్ యాజ్ వెల్ as ఆటోమేటిక్ మొత్తం అన్నీ కూడా టోటల్ వేరియంట్స్ అయితే ఈ ప్రైస్ బడ్జెట్ మధ్యలో అయితే ఉంటాయి. ఒకవేళ మీకు డీటెయిల్ ప్రైస్ గురించి లేదంటే టెస్ట్ రేట్ గురించి దేని గురించి అయినా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది గైస్ ఈ వీడియో అయితే. సో ఈ వీడియో మీలో ఎంతమందికి యూజ్ అయ్యేటట్టు అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.